అటుకులు, చపాతి చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి, ఒక 4. బెల్లం, వీటితో లడ్డులు మంచి టేస్ట్ ఉంటాయి. గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె, అటుకులు వేపుకోవాలి నూనెలా. మంచిగా వేగాలి ఇవి అటుకులు. వేగితే తింటా అంటే మన లడ్డు నవ్వులుతా అంటే మంచిగా టేస్ట్ వస్తుంది. ఇవి మంచిగా వేగాలి, వేగపోతే పచ్చి పచ్చి వాసన వస్తాయి. ఇవి మంచి ఇళ్ళనే మంచిగా వేగాలి, మళ్ళీ నూనెలకి ఇట్లా వేసి ఉండదు కదా, దీంట్లోనే మంచి గోలాలి. ఇవి మంచిగా గోలుతానే, ఇక ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతాయి. ఇట్లా బుగ్గలు బుగ్గలు రావాలి గోలేది. ఇవి కూడా అయిపోయినాయి, పక్కకు పెట్టుకుందాం. తీసేసుకొని 1 కప్పు బెల్లం, నీళ్ళు, 2 కప్పున్నర నీళ్ళు. ఇది కరగాలి, పాకమచ్చుడు అవసరం లేదు దీనికి. కరుగుతే అయిపోతుంది, ఇది పాకమచ్చుడు అవసరం లేదు దీంతో. పిలాచి పౌడరు, ఇది మంచిగా మంచిగా ఉడకాలి. అది కొంచెం వాటరు. ఇది అయిపోయింది, మంచిగా మసిలింది. అది అటుకులు పోసుకోవాలి అలా, మనం ఏంపి పెట్టుకున్నాయి. అటుకులు మంచిగా ఉడకాలల్లా, ఇట్లా ఉడకాలి అవల్లా. ఇప్పుడు మనం చపాతీ వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్నాయి 4 చపాతీలు ఇవి. ఇట్లా చేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. బయట స్వీట్లు కొనుక్కొచ్చుకొని తినేదానికంటే ఒక 5-10 నిమిషాలు టైం పెట్టుకుంటే మంచి స్వీట్లు చేసుకొని తినచ్చు మనం ఇంట్లో. అడుగంటుకో ఉంటుంది, కలుపుకోవాలి మంచిగా, అదంతా అలా కలవాలి, అట్లా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది చూస్తేనే ఎంత నోరు ఊరుతుంది తినాలని. కొంచెం నీరు లేకుండా కలుపుకోవాలి, ముద్ద కత్తది అప్పుడు మంచిగా మనం పిసుకోవడానికి. 1 నిమిషం, ఒక 2 నిమిషాలు ఇట్లా మూత పెట్టుకుంటే అంత దాన్ని పడుతుంది బెల్లం అన్నది. ఆహా, ఎంత టేస్టీ స్వీట్ రెడీ అవుతుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరైతే. ఆఫ్ చేసుకోండి ఇక, గ్యాస్ అయిపోయింది. కొద్దిగా చల్లారినాక ముద్దలు కట్టుకోవాలి. బంద్ చేస్తాను ఇక. కొంచెం చేతికి తడి అంటించుకుంటే అన్ని ముద్దలు, కొంచెం చేయికి తడి అంటించుకుంటే అన్ని ముద్దలు ఇట్లా పిసుకోవాలి.